హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల్లో చాలా కీలకమైనది ఏంటంటే అమరావతి అంశానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలంటూ పోరాటం చేస్తూ వచ్చాయి. సో ఆ ప్రాంతంలో రాజధాని ఉండాలి అంటూ గడిచిన 5 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాయి. అటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు స్పందించలేని పరిస్థితి కనపడుతోంది. అమరావతిలో వరదల కారణంగా ప్రాంతం అంతా మునిగిపోవడంతో. సో అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ రైతుల పట్ల కన్సర్న్ చూపించారు. ప్రధానంగా రైతుల దగ్గర భూములు తీసుకుని రైతులను మోసం చేసింది ప్రభుత్వం అనే లైన్లోనే మాట్లాడారు తప్ప ఇప్పుడు అక్కడ మొత్తం మునిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాజధానికి వయబిలిటీ ఉందా లేదా అనే ఒక కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. ఆ చర్చకు బలం చేకూర్చేలాగా ప్రపంచ బ్యాంకు నివేదిక బయటకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం ప్రపంచ బ్యాంకు ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం సరైనది కాదు అని ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. సో ప్రపంచ బ్యాంకు అలా చెప్పినప్పటికీ మేము రాజధాని అక్కడే కడతామని చెప్తున్నారు. రాజధాని ప్రాంతంలోకి నీళ్లు రాకుండా చుట్టూ పెద్ద ఆనకట్ట కట్టాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక రిజర్వాయర్ కట్టాల్సిన సందర్భంలో చుట్టూ ఎలా అయితే కట్టేసి మధ్యలో నీళ్లు ఉండేలా చేస్తామో అలా చుట్టూ కట్టేసి మధ్యలో రాజధానులు ఉండేలా చేయాలని ఒక ప్రపోజల్ ప్రభుత్వానికి వస్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా అటువంటి ప్రపోజల్ని తెర మీదకి తీసుకొస్తుంటే సో నారాయణ గారు చెప్తుంది, కృష్ణాకు సంబంధించిన వాటర్ని డైవర్షన్ చేయడానికి సంబంధించి ఆ ప్రాంతంలో నీళ్లు రాకుండా ఉండడానికి సంబంధించి ఏం చేయాలనే దానిపై దృష్టి పెడతాం అని చెప్తున్నారు తప్ప ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పునరాలోచన చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కనపడలేదు. సో ఆ విషయంలో ముందుకెళ్లే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. దాంతోపాటు ఐపీఎస్లో సస్పెన్షన్ అంశం కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఐపీఎస్ల సస్పెన్షన్ వెనక వాళ్ళు ఐపీఎస్లు కాదు వైపీఎస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులుగా పనిచేశారు, చాలా క్రూరంగా బిహేవ్ చేశారు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురిని సస్పెండ్ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది, జీవోలు విడుదల చేసింది. విశాఖ ఉక్కు పోరాటానికి సంబంధించి కార్మికులపైన జనసేన పార్టీ నేత బోలిశెట్టి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, కొంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. వీటిపైన మనం పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే వైనా గారు. నేను కొంచెం సుదీర్ఘంగా ఈరోజు ఇంట్రో ఇచ్చాను, మామూలుగా ఎప్పుడు చెప్పని ఇంట్రో. బట్ దీనికి సంబంధించి మనం మాట్లాడుతున్న అంశాల అన్నిటిపైన ప్రేక్షకులకు అటెన్షన్ ఉండాలని నేను ముందుగా టీజర్ ఇచ్చాను. అమరావతి అంశానికి సంబంధించి సార్ ఈరోజు నిన్న నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? వైనర్ గారు, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అమరావతి గురించి ఏదన్నా ప్రకటన నారాయణ గారి నుంచి వస్తే అది చాలా అథెంటిక్గా భావించాలి. ఎందుకంటే మీకు తెలుసు 2014 నుంచి 19 వరకు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు కూడా ఆ సంబంధించిన మంత్రిని కూడా పెట్టలేదు ఆ కమిటీలో. ఎవరు? కేఏ కృష్ణమూర్తి గారు. ప్రోటోకాల్ రీత్యా ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు. భూసేకరణ కూడా ఆయన పెట్టలేదు, ఎందుకంటే ఇట్లాంటి కమిటీలకి ముఖ్యమంత్రి పేరుకి అధ్యక్షుడు ఉంటాడు కానీ వైస్ చైర్మన్ కీలక పాత్ర వహిస్తాడు. నారాయణ గారిని పెట్టాలని కేబినెట్ లో వైస్ చైర్మన్ దానికి ఆ మంత్రిని కూడా దాంట్లో కమిటీ చేయకుండా చేశారు. అంత ప్రయారిటీ ఉంది నారాయణ గారికి అమరావతి రాజధాని నిర్వహణలో అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్. నారాయణ గారు చెప్పిన దాంట్లో 2-3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రపంచ బ్యాంక్ నివేదికను యథాలాపంగా చెప్పేసినాడు. దీంట్లో కూడా మీడియా, సాక్షి గ్రూప్ ఆఫ్ మీడియా ఏమో ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా రాశారు. మిగతా మీడియా ఏమో దానికి చెప్పకుండా ఒక సన్నాయి నొక్కి అన్నారంటే ప్రపంచ బ్యాంక్ కి వైసీపీ తప్పుడు నివేదికలు పంపినట్టుగా తెలుస్తుంది అనే మాట వాడారు. నా పాయింట్ ఏంటంటే ప్రపంచ బ్యాంక్ మీకు తెలుసు అది ఎవరి మాట వినేది కాదు, అది ప్రపంచ దేశాలనే ఒక ఆట ఆడిస్తుంది. అంతో ఇంతో ప్రపంచాన్ని కన్విన్సే శక్తి తెలుగుదేశంతో పోల్చుకుంటే వైసీపీకి ఎక్కడ ఉంది. కాబట్టి ఏ రీత్యా చూసుకున్నా అది ఆశాస్పదమైన అంశం. రెండో అంశం నేను చెప్పదలుచుకున్నా, ఆయన 2 అంశాలు చెప్తారు. ప్రపంచ బ్యాంక్ చెప్పిన దానితో పాటు విజయవాడ వరదలు వచ్చినా ఇక్కడ ఏమీ కాలేదు అనేది ఒక బలమైన పాయింట్ గా ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రకాశం బ్యారేజ్ కి హైయెస్ట్ వరద చరిత్రలో లేనట్టుగా వచ్చినా కూడా ఇక్కడికి ఏం కాలేదు అంటూ, నాకు ఇంతవరకు కొండవీటి వాగే అనుకున్నాను. ఇప్పుడు పాలవా గ్రావిటీ సంబంధించినటువంటి ఇంకొక సెక్టార్ ని కూడా 3 ఉన్నాయంటాడు. నేను ఒక వాగే అనుకున్నాను, ఇప్పుడు 3 ఉన్నాయి. అక్కడ 3 వాగులు మేము క్లియర్ చేసేసి కృష్ణానదిలో కలిపేసేయటంగా ఏర్పాటు చేస్తాము, తద్వారా అత్యంత అనువైన ప్రాంతం అని చెప్తూ దానికి సపోర్ట్ గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళ నివేదికను తీసుకొచ్చి ఒక పత్రికలో రాశారు. మీ ఇంటర్వ్యూలోనే అజయ్ కలాం గారు చెప్పిన మాట మనం ప్రస్తావించాలి. ఆయన ఏమంటాడు, అక్కడ నిర్మాణాలకు పనికిరాదంటే అర్థం మనం గోదావరిలో ప్రాజెక్టు కడుతున్నాం, మనం పోలవరం ప్రాజెక్ట్ ఆడ కడుతున్నాం, గోదావరి నదిలో కడుతున్నాం. కట్టచ్చు, అది పెద్ద అసాధ్యమేం కాదు. లోపలికి ఎంత లోపలికి వెళ్ళాలని
పట్టుకోసరం. ఆ మంగళగిరి ఏరియాలో 20 అడుగుల లోతులో పట్టు వస్తే ఇది 40 అడుగులు 50 అడుగులు పోవాలి. అంత కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోతుంది. అది ఇంపార్టెంట్. పోతాము కాస్ట్ లో కంటే పోయొచ్చి నిర్మాణాలు చేయొచ్చు. అంత ఎదిరించాల్సిన అవసరం ఏముందనేది మస్ట్ పాయింట్. నేనంటుంది ఏంటంటే ఆ రోజు శివరామకృష్ణ అని చెప్పిన దానికి ఈ రోజు ప్రపంచ బ్యాంక్ చెప్పిన దానికి ఏమీ వ్యత్యాసం లేదు. శివరామకృష్ణ కూడా అక్కడ రాజధాని వద్దు, ఇక్కడ ఇంకోటి వైఎన్ఆర్ గారు మన డిబేట్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజధాని వేరు, వాళ్ళు చెప్తున్న నగరం వేరు. వీళ్ళు రాజధాని అనే సెంటిమెంట్ నగరానికి ఆటిచ్చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటారా? రాజధాని అంటే పరిపాలనా అవసరాలైన కార్యాలయం. అది విజయవాడలో పెట్టచ్చు, గుంటూరులో పెట్టచ్చు, తిరుపతిలో పెట్టచ్చు, విశాఖపట్నంలో, కర్నూలులో పెట్టచ్చు, ప్రభుత్వ ఛాయిస్. దాన్ని నగరాన్ని కలిపేస్తున్నారు, కలిపేసి రాజకీయం చేశారు ఈ 5 ఏళ్ళు. ఇది క్రూషియల్. నగరం వేరు, రాజధాని. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో 3 కార్యాలయాలు పెట్టుకుని ఉన్నాయి. కార్యాలయాలు కొత్త కట్టేది ఏంటి? కొంత సింపుల్ కార్యాలయం ఉంటాయి. హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది. ఇంతే రాజధాని అనుకుంటే చర్చ లేదు కదా. సిస్టమ్ నడుస్తుంది. దాంట్లో నువ్వు మంచి కార్యాలయాలు కట్టేసినావు అనుకో, ఇంకా ఎనఫ్. ఇది కాదు వాళ్ళు చెప్తా ఉండేది. వాళ్ళు అక్కడ మహానగరం నిర్మిస్తాము, అదే రాష్ట్రానికి ఆర్థిక రాజకీయ ఉపాధి కేంద్రంగా మారిపోతుందనే మహానగర నిర్మాణం అంటున్నారు. అది అభ్యంతరకరం, అది సాధ్యం కాదు అంటున్నాం. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఎందుకు కాదు? ఇప్పుడు సరే అక్కడ వరద వచ్చింది కాబట్టి కాదు అనే పాయింట్ అజయ్ కల్లం గారు నా ఇంటర్వ్యూలో చెప్పింది కూడా ఏంటంటే కాస్ట్ పెరుగుతుంది అని. ఇప్పుడు సముద్రంలో కూడా కట్టొచ్చు. దుబాయ్లో చాలా సిటీస్ కొన్ని సిటీ డెవలప్ చేశారు కదా సముద్రం పైన మొత్తం రాజధాని అంతా. సముద్రంలోని బ్రిడ్జ్లు కూడా కడుతున్నాం మనం కిలోమీటర్ల కొద్దీ. ఇక్కడ కూడా కట్టొచ్చు కానీ కాస్ట్ పెరుగుతుంది అనేది ఆ పాయింట్. సో మిగతా చోట్ల చాలా చోట్ల వాటర్ బాడీస్లో రాజధానులు ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రం ఉంటే దాన్ని అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు రాజధానిగా అమరావతి ప్రాంతం ఉండాలని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ఇచ్చింది. బట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సర్కార్ నిర్ణయాన్ని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు అంగీకరించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో దాన్ని ఓకే చేసింది. సో ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తాయి, ఇంకోది వస్తాయి అని పొలిటికల్గా మాట్లాడడం రాజకీయ పార్టీల కన్వీనియంట్ పాలిటిక్స్ కాదు. రాజకీయ పార్టీ కన్వీనియంట్ పాలిటిక్స్ తో పాటు వైసీపీ అసెంబ్లీలో ఆమోదించింది ఏంటి? అమరావతిలో రాజధాని కాదు. అసెంబ్లీలో మళ్ళీ కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. అసెంబ్లీలో జరిగిన చర్చ విజయవాడ చుట్టూ రాజధాని ఎంపిక. నువ్వు ఏడ పెడతావో తెలియదు, ఎలాంటి నగరం పెడతావో చర్చ జరగలేదు. అసెంబ్లీలో జరిగిన చర్చల్లా ఓన్లీ ఒకటే, ఎక్కడ ఉండాలి రాజధాని అంటే విజయవాడ కేంద్రం చుట్టూ రాజధాని అన్నారు. ఎడన ఉండొచ్చు, అమరావతి ఒక రాజధాని ప్రాంతం, ఒక డిజైన్, అట్లాంటి చర్చ అసెంబ్లీలో జరగల. ఆ తర్వాత రాను అమరావతి అయ్యింది. అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారు మనమే నయా జమీందారుని ప్రోత్సహించే పద్ధతిలో ల్యాండ్ పూలింగ్ ఏంటని మాట్లాడినారు. సిపిఎం లాంటి పార్టీ వాళ్ళు ఆందోళన చేశారు. ఇవన్నీ జరిగిపోయినాయి. సరే చరిత్రలో ఏమైనా జరగచ్చు కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెన్నై, మహారాష్ట్రలో బాంబే, వీటిని ఉదాహరణగా చెప్తున్నారు. అది నిర్మాణాలు అయిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా వాటర్ బాడీ ఉంటే వరదలు వస్తాయి అని బుడమేరు తేల్చింది కదా. ఇప్పుడు బుడమేరు విజయవాడ మునిగిపోవడానికి బుడమేరే కదా కారణం. బుడమేరులో సగం ఆక్రమించుకుంటే విజయవాడ చాలా అతలాకుతలం అయిపోయింది. బుడమేరు వాగు లాంటిదే కదా కొండవీటి వాగు. దానితో పాటు పాలవాగు అంటున్నారు, గ్రావిటీ వాగు అంటున్నారు. ఈ 3 వాగులు కూడా ఉండి దానికి నేను అనడం కాదు, 750 కోట్ల రూపాయలతో ప్రీవియస్ తెలుగుదేశం ప్రభుత్వం లిఫ్ట్ స్కీమ్ పెట్టింది. ఎక్కడ అమరావతి ఏరియాలో లిఫ్ట్ అంటే వరద వస్తుందని తెలిసి వచ్చిన వరదను డైవర్ట్ చేయడం కోసం. అంటే నా పాయింట్ ఏంటంటే వరద వస్తుందని తెలిసి నగరానికి పోతామా? మనం నగరం నిర్మించేసిన తర్వాత వరద వస్తే ఎట్లా డైవర్ట్ చేయాలని సెకండ్ మానవ సహజమైన లక్షణం. నువ్వు వరద వస్తుందని ఊహించుకొని తెలిసి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అక్కడ ఒక నగరం నిర్మిస్తానడం అనేది ఏంటి దారుణం అనేది పాయింట్. ఇంతకుముందు కొండవీటి ఇప్పుడు అదేంటి మన ఏ వాగది విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచేస్తే అది ప్లాన్ లేకుండా కట్టిన సిటీసు, దాని చుట్టూ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు మనం కడుతున్న రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతం చాలా ప్లాన్డ్గా ఎక్కువ టెక్నాలజీ ఉంది. ఆ రోజుల్లో నగర నిర్మాణానికి ఇప్పుడున్న నిర్మాణానికి చాలా తేడాలు ఉన్నాయి. ఇది కొత్తగా ప్రభుత్వమే నిర్మిస్తున్న నగరం కాబట్టి మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ మిగతాన్ని కూడా ప్రాపర్గా చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. వరదలు వచ్చినా మునిగిపోకుండా నిర్మాణం చేయడానికి సంబంధించిన టెక్నాలజీ, అటువంటి ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు బుడమేరు వాగులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి బుడమేరు వాగు కెపాసిటీ 10,000 క్యూసిక్లు, దాంట్లో హాఫ్ ఆక్రమించుకున్నారు. అది అన్ప్లాన్ అంటాం మనం. ఇప్పుడు నువ్వేం ప్లాన్ అంటే దాంట్లో కడతా. ఇప్పుడు బుడమేరు 40,000 క్యూసిక్లు మారింది. ఇప్పుడు దాని ఒరిజినల్ కెపాసిటీ 10,000 క్యూసిక్లు అంటే అది 40 దాంట్లో సగం ఆక్రమించుకోవడం వల్ల మునకొచ్చింది. ఇప్పుడు 40,000 క్యూసిక్లు పెరిగింది. అది
అబ్నార్మల్ సిచ్యువేషన్ ఇప్పుడు పెరగతానే ఉంది రాను రాను. 40,000 క్యూసెక్లు అంటే 2 లక్షల ఇండ్లు. అది ఏం ప్లాన్ కడతావు నువ్వు? ఎంత ప్లాన్ కట్టే నీళ్ళు వచ్చే ప్రాంతమే కదా. నువ్వు ప్లాన్ కంటే ఇప్పుడు అన్ప్లాన్డ్ గా మీరు నేను చిన్న ప్రాణాలతో కట్టుకునే ఇల్లు మునిగిపోవచ్చు, కొట్టుకోవచ్చు. ప్రభుత్వం ప్లాన్ గా చేస్తుంది అంటే పటిష్టమైన నిర్మాణం చేయొచ్చు. నీళ్ళైతే వస్తుంది కదా. నువ్వు పటిష్టమైన నిర్మాణం చేసిన నీళ్ళు వస్తాయి. పటిష్టం లేని నిర్మాణం అయితే కొట్టుకోబోతుంది. పటిష్ట నిర్మాణం ఆనే ఉంటుంది. ఏమి ఆనందం అంటే నా పాయింట్ ఏంటంటే మనకు విస్తారమైన రాష్ట్రం ఉంది. నీకు విజయవాడ, నేనైతే రాయలసీమలో రాజధాని కావాలని కోరుకుంటా. సరే ఎన్ఎఫ్ వదిలేద్దాము. ఆ పక్కన మంగళగిరిలో బాగుంది కదా, నాగార్జున యూనివర్సిటీ ఉంది, కొండ పక్కన ఉంది కదా. దానిగా మీరు అనుకున్న ప్రాంతం ఉంది కదా. నీకు సేఫ్ సైడ్ ప్రాంతం ఉన్నప్పుడు, వరద అవకాశం లేని ప్రాంతం నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను ఆన్నే కడతానని చెప్పడంలో లాజిక్ ఏంటి? ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది ఏమంటున్నారు? ఉపాధి మరియు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి కింద ఆర్థిక రాజధాని, ఫైనాన్స్ ఇన్కమ్ ప్లస్ 2 రావాలండి. దీనికి ఏంటి? పరిశ్రమలు రావాలి కదా వైఎన్ఆర్ గారు. ఇప్పుడు పరిశ్రమలు విభజిత ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలో పరిశ్రమలు ఎక్కడికి వచ్చినాయి? శ్రీ సిటీ మరియు విశాఖపట్నం కేంద్రం. శ్రీ సిటీలో అయితే 40-50 వేల కోట్ల పరిశ్రమలు వచ్చినాయి. ప్రత్యేక హోదా లేదు, ఏ ప్రయత్నం లేదు. అంటే పరిశ్రమలు ఎక్కడికి వస్తున్నాయి? రాయలసీమలోని శ్రీ సిటీ చుట్టూ తిరుగుతున్నాయి. విశాఖపట్నం ఎస్సీ చుట్టూ. రేపు ఏదైనా వస్తే కడపలో ఉన్నటువంటి కొప్పర్తి, లేకపోతే ఇంకోటి ఓర్వకల్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 పారిశ్రామిక గ్రీన్ సిటీలు యాక్సెప్ట్ చేసి దానికి 5,000 కోట్లు కేటాయిస్తాను. 2 ఎక్కడ ఉంది? అమరావతి ఎందుకు గ్రీన్ సిటీగా యాక్సెప్ట్ చేయలేదు? మీరు గ్రీన్ సిటీ కడతారన్నారుగా, ఆడ గ్రీన్ సిటీ ఎందుకు ఒప్పుకోలేదు? కొప్పర్తిని యాక్సెప్ట్ చేసింది 2,000 చిల్లర కోట్లు. ఓర్వకల్ యాక్సెప్ట్ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిటీతో మీరు పారిశ్రామిక ఉపాధి కేంద్రాలు అదే అంటున్నారు కదా. ఉపాధి అంటే ఇంకెట్ట వస్తుంది ఉపాధి? ఇట్లా పరిశ్రమలు రావాల్సిందే కదా, ఐటీ కేంద్రాలు. ప్రభుత్వం ప్రపోజల్ చేసింది, వాటికి ఇచ్చింది. బహుశా ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రపోజల్ చేస్తాం అంటే ఇప్పుడు కాదు అట్లా కాదుగా. ఇప్పుడు ఈ అమరావతి రాజధాని ఈ ప్రాంతంగా ఉంటుందని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దాదాపు 110కి పైగా కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ బ్రాంచెస్ పెట్టుకోవడానికి, ఒక ఆఫీసులు ఓపెన్ చేయడానికి స్థలాలు అడిగాయి, అక్కడికి ముందుకు వచ్చాయి కదా. కాదు ఇప్పుడు ఒకటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వేరు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్. వైఎన్ఆర్ గారు సీఎం ఉంటే మీరు ఆడబట్టే ఆడ పెట్టాల్సింది, కృష్ణానది కట్టమన్నా కట్టాల్సింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మీ ఇష్టం కదా, రాజు కదా. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన 22 సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రతి రాష్ట్రానికి ఇస్తాయి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినాయి. ఆ 22కి మేము మొత్తం ఎత్తుకొచ్చి విజయవాడ, ఈ అమరావతి ఏదైతే మీరు ప్రతిపాదిత రాజధాని అనుకుంటున్నారో, నగరం అనుకుంటున్నారో అక్కడ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ అండి. చట్టం ఏం చెప్తుందంటే రాష్ట్రానికి వాళ్ళు కేటాయిస్తారు, మనం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. 22 వాళ్ళు ఛాయిస్ గా 22 సంవత్సరాలు పెట్టమని చెప్పినారు. తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు మనం ల్యాండ్ పూలింగ్ లో అందరికి ఫ్లాట్లు ఇవ్వాలిగా. ఇప్పుడు ఎక్కడ ఎందుకు సర్వే నెంబర్లు కేటాయించలేదండి? 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమస్య జగన్ గారు అయితే ఆడికి ఇష్టం లేదు కాబట్టి కేటాయించలేదు. మనం అది 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు పలానా సర్వే నెంబర్లో ఆర్బీఐ, పలానా సంధ్య నెంబర్లో ఇంకొక బ్యాంకు, ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూషన్ అవన్నీ పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టలేదంటే ఇంకా బైఫర్కేషన్ జరగలేదు. 50,000 ఎకరాలు అంటున్నారు కదా, దాని ల్యాండ్ పూలింగ్ పూర్తి కావాలి, వాళ్ళకి 1,00,000 ఎకరాలు 1,00,000 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి, రోడ్లు వేయాలి, ఇవన్నీ చేయాలంటే 50,000 కోట్లు అవుతుంది నారాయణ గారి లెక్క ప్రకారం. 50,000 కోట్లు ఫస్ట్ పెడితే కదా డివిజన్ అవుతుంది. ఆ డివిజన్ లో నువ్వు మీకు కావాల్సిన కార్యాలయాన్ని కేటాయింపిస్తారు. ఆ డివిజనే కాకుండా కేటాయింపు పెట్టడం. ఓకే, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ రావాలంటే డివిజన్ అంతా జరగాలి. డివిజన్ జరగాలి, వాళ్ళకి భూమి కేటాయించాలి, అక్కడ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి. అవి జరగాలంటే ఫస్ట్ మౌలిక వస్తువులు పూర్తి. సో ప్రభుత్వం నైతికంగా కొంత ఇబ్బందులు పడ్డ వాతావరణమే కనపడుతుంది. రే ప్రపంచ బ్యాంకే వద్దని చెప్తుంది. ప్రభుత్వ బ్యాంక్ నుంచి నిధులు తీసుకురావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను 15,000 కోట్లు కూడా వాళ్ళు పూల్ చేసి ఇస్తున్నారు. బహుశా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా పూల్ చేయాలనుకున్నారేమో. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి పరిశీలన చేసి ఇక్కడ మేము రాజధానికి ఇది వైబిలిటీ కాదు అని చెప్పారంటే వరల్డ్ బ్యాంక్ నుంచి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చుకునే అవకాశం లేదు. ఇంకా ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు వచ్చినారు అంటే అర్థం ఏంటి? మనం అప్లికేషన్ పెట్టుకున్నామంటే కూడా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే 15,000 కోట్లు అనేది వరల్డ్ బ్యాంక్ నుంచి, మనం జోబులో నుంచి కడతారా, ఢిల్లీ జోబులో నుంచి కడతారా చర్చ తప్ప ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బులు వస్తాయనేది కన్ఫర్మ్. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తేనే వాళ్ళు వచ్చినారు. ఎందుకు వస్తారు? 15,000 కోట్ల రూపాయలు అప్పు అంటే 30 సంవత్సరాల పాటు దాన్ని తిరిగి చెల్లించాలి. 60,000 కోట్లు 70,000 కోట్లు చెల్లిస్తాం మన అపార్ట్మెంట్ సైట్ టైప్. ఈ 30 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చారంటే ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుందో చూస్తారు కదా. ఎంత ప్రైవేట్ అయినా, మనం ఎంత వడ్డీ అయినా, ఎంత గవర్నమెంట్ అయినా
వచ్చి పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి మనం ఇద్దాం వద్దని చెప్పడం కోసమే. ఇప్పుడు అలాంటి వాళ్ళు అక్కడ నగరానికి సూట్ కాదన్న తర్వాత ఆ 15,000 కోట్లు ఇస్తారా? అది ఒక మౌలికమైన ప్రశ్న. ఇవ్వకపోతే ఇంకొక కొత్త సమస్య, ప్రభుత్వం మొండిగా ఉంది కదా, మేము కట్టేదే. ఇక్కడ నారాయణ గారు చెప్పారు కదా, వాళ్ళు చెప్పినారు అయినా మేము కట్టేదే అన్నాడు. అంటే ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ప్రభుత్వానికి యూజ్ అమౌంట్ ఏరియా డబ్బుల నుంచి కేటాయిస్తే ఇప్పుడు అప్పు చేసి ఇంకా జనరల్ బడ్జెట్ నుంచి కట్టాలి, ఎంత భారం అయిపోతుంది రాష్ట్రానికి. ఇంకో పక్క విజయవాడలో ఒక 10,000 కోట్లు పెట్టాలి ఇప్పుడు వరదల కారణంగా. అంటే విజయవాడ అమరావతి దీని చుట్టూ నడుస్తుంటే ఇబ్బంది వస్తుంది. నిజానికి వైఎన్ఆర్ గారు మాలాంటి వాళ్ళు కూడా రాజధాని విషయంలో చర్చ పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చినామంటే 24 ఎన్నికల్లో అన్ని పార్టీలు రాజధాని గురించి మాట్లాడారు. వైసీపీ ఏమో 3 రాజధానులు, వీళ్ళేమో ఏకైక రాజధాని. కర్నూలుతో సహా కర్నూలు హైకోర్టు కూడా పెట్టలేము, బెంచ్ ఇస్తామని చెప్పారు. అయినా కూడా కర్నూలులో మెజారిటీ ఉంది, ఏకపక్షంగా ఇచ్చినారు. ఇలాంటి సమయంలో రాయలసీమలో రాజధాని కావాలని మాలాంటి వాళ్ళు కూడా ఆ టాపిక్ మాట్లాడలేని పరిస్థితుల్లో చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా రాజధానికి కావాల్సిన కార్యాలయాల వైపు అడుగులు వేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నేను కూడా మూడు కీలకమైన కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటరియట్ అన్ని ఉన్నాయి కదా, రాయలసీమ కూడా కొన్ని కావాలని మాలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని మార్చమని చెప్పే పరిస్థితులు లేవు. పొలిటికల్ గా ఒక మ్యాండేట్ వచ్చింది అంతే కదా. రాజధాని 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా చూడాల్సిన పరిస్థితిగా కూడా నైతికత ఉంది. ప్రజల్లో రాజధాని పైన ఇష్యూ కాకపోయినా వాళ్ళు చెప్పినారు ఎలక్షన్ కి ముందు. సో అది ఆగిపోయిండేది. నిజానికి అసెంబ్లీ సెక్రటరీ 3 పర్మనెంట్ స్ట్రక్చర్స్ పైన కానీ శ్రద్ధ పెట్టేస్తే 4-5 ఏళ్ళు అది రేపు చర్చనీయాంశం అయ్యేది. ఆయన ఇంకా మహానగరం తప్ప బయటికి రావట్లేదు. ఇప్పుడు మహానగరం జరగకుండా పోతే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది కదా, ఎవరు నష్టం చేసినట్టు చూడాలి. రైట్ సార్, చూద్దాం. అది అమరావతి విషయంలో ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంటుంది. నవంబర్లోనో డిసెంబర్లోనో పనులు మొదలు పెడతామని చెప్తున్నారు. సో 4 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటే ఇప్పటికే మున్సిపల్ మంత్రి చెప్పారు. సో 60,000 కోట్లు ఎస్కలేషన్ అది ఎంత అవుతుందో చూడాలి. సో ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ముందుకెళ్తుండొచ్చు, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటే డెఫినెట్గా పునరాలోచన చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేస్తుంది, ఎలా మీరు అన్నట్టుగా ప్రైవేట్ కంపెనీలు రావాలంటే శ్రీ సిటీకి వస్తే కానీ అమరావతికి వచ్చే ప్రయత్నం చేస్తాయా, అమరావతికి తీసుకురాగలుగుతారా, అమరావతికి ఏం చెప్పి తీసుకురాగలుగుతారు, ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నారు, ఇవన్నీ వ్యూ పాయింట్ ఉంది. బట్ అక్కడ వాటర్ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ. ఒక పాయింట్ అడిషనల్ చెప్పండి, మీరు చెప్పింది చాలా క్రూషియల్ పాయింట్. ఏ ఇంటర్నేషనల్ కంపెనీ అక్కడ రావాలంటే ప్రపంచ బ్యాంక్ నివేదిక చదువుతారు. కరెక్ట్. ఇప్పుడు మన రాష్ట్రంలో మన సమస్యలు పెట్టుకోవచ్చు, కానీ ఇది క్రూషియల్, ప్రభుత్వం గమనించాలి. మీరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులే కదా మనకి ఇప్పుడు కోరుకుంటున్నాము. ఏ విదేశీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ రావాలో ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందని చూడరా? గూగుల్ రావాలి, ఎట్టొస్తారు? గూగుల్ రావాలి, అక్కడికి వస్తుందా? మైక్రోసాఫ్ట్ రావాలి, వస్తుందా? అదే ఎవరు రారు కదా. ఇండియన్ కంపెనీలు ఏమీ లేవు. ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏదో చుట్టూ డ్యామ్ ఏదో కట్టాలని చెప్తున్నారు, చుట్టూ డ్యామ్ కట్టి లోపల సేఫ్ గా ఉంచాలనేది చెప్తున్నారు. అదేంటో చూడాలి, ఎలా కన్విన్స్ చేస్తారో ఏంటనేది చూడాలి. థ్యాంక్ యూ. దాని తర్వాత ఐపీఎస్లకు సంబంధించిన ఇష్యూ ఏంటి సార్? ఐపీఎస్ల సస్పెన్షన్ ఏ రకంగా చూస్తారు? 3 ఐపీఎస్లు ప్రాథమికంగా తప్పు చేశారు అని డీజీపీ స్వయంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మహిళకు సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘన చేశారు, సో ఆమె తీసుకొచ్చి కుటుంబాన్ని నిర్బంధించారు, హింసించారు అని ప్రధానంగా చేస్తున్న అభియోగం. సో దీనికి యాడెడ్గా చంద్రబాబు నాయుడు గారిని కూడా అప్పుడు హింసించారు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాబట్టి శిక్షకు అర్హుడే అనేది ఒక వెర్షన్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తుంది. ఇక్కడ విశాల్ గున్ని గారు పేరుతో ఏదో ఒక పత్రికలో చూశాను నేను. ఆయన కమిట్ అయిపోయినాడు, యాంకర్ స్థల్ అయిపోయినాడు, నాదేమీ లేదు, ఆయన చెప్పినాడు కాబట్టి చేసినాను అంటూ అన్ని దారులు తాడేపల్లి వైపు వెళ్తున్నాయి అని చెప్పి, అంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది. దేనికైనా సరే తాడేపల్లి స్టార్ట్ అయింది, తాడేపల్లి స్టార్ట్. ఇప్పుడు మీడియాలో జరుగుతున్న చర్చలు డీజీపీ గారు ఏమి నివేదిక ఇచ్చారో మనకు తెలియదు. ప్రైమరీగా ఒక మహిళా హీరోయిన్ కి సంబంధించిన, ఆర్టిస్ట్ కి సంబంధించిన ఆమెని ఇంకొక సంబంధించిన ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాల్లో ఆమెను దబాయించడం కోసం, ఆమెను రాజీ చేయడం కోసం హింసించారు, వాళ్ళు పరిధి దాటారు అనేది కేసు. నిజంగా అది జరుగుంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోమని మనం కోరతాం, తప్పేం లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న చర్చల్లో శిక్ష పడడం, అదే తప్పును నిర్ధారించడం కన్నా జగన్ ని బ్లేమ్ చేయడం కోసమే ఎక్కువ స్ట్రెస్ జరుగుతుందా? మీడియా చర్చలు బట్టి చెప్తున్నా. ఇప్పుడు మీడియాలో జరిగిన చర్చ రేపు తెల్లారితో ఆర్డర్స్ వస్తున్నాయి. ఒక మీడియాలో అయితే నేను చూసాను, ఆల్రెడీ 3 సస్పెండ్ అయిపోయినారు, తెల్లారికి ఆర్డర్ రాబోతోంది అని. జీవో కాసేపట్లో వస్తుందని కూడా మీడియాలో వేసేస్తున్నారు కదా, జీవోలో ఏముందో కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇంక వాళ్ళని ప్రామాణికంగా తీసుకోక తప్పదేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళు మోటివ్ చూస్తా అంటే జగన్ చెప్పినాడని చెప్పడం కోసం చేస్తున్న దీన్ని నిలుస్తుందా ఈ కేసు? ఇది మౌలికమైన ప్రశ్న ఏంటంటే విశాల్ గున్ని గారు అనుకుందాం, ఆయన ఇచ్చిందే నిజం అనుకుందాం. డీజీపీ గారికి ఆయన కమిట్ అయిపోయినాడు, ఆయన చెప్తే ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఐజీ క్యాడర్ లో ఉన్న ఆయన పైన ఆయన ఏం చెప్తే చేయొచ్చా? నిజంగా కమిట్ అయిపోతే ఆయన శిక్షారు కూడా కదా. అంటే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న వ్యక్తి పైన కొట్టమంటే కొడేస్తాడు. పోయి ఏ చట్టం చెప్పిన దానికి నిజంగా ఆయన చెప్పుంటాడు నేనైతే అనుకో.
ఎందుకంటే ఆయన కూడా ఇరుక్కుంటాడు కదా. అంటే ఆయన ఏం చెప్పారనే పాయింట్ మనం చర్చకొద్దాం. దానికంటే ముందు ఆ జత్వాని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె చెప్తున్నారు, నన్ను పలానా వాళ్ళు తీసుకొచ్చారు, హింసించారు, వేధించారు, నా కుటుంబాన్ని హింసించారు, కనీసం పీరియడ్స్ టైంలో కూడా నన్ను చాలా టార్చర్ గురి చేశారు, ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు, ఇట్లాంటి భాష మాట్లాడారు. ఓపెన్గా కంప్లైంట్లో మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ. నేను ఆమె చేసిన ఆరోపణలు సీరియస్గా విచారణ జరపాలి. ఖచ్చితంగా అలాంటి పాత్ర ఎవరు పోసినా కఠినంగా శిక్షించాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా. మనకు అభ్యంతరం లేదు. లీగల్ గా జరిగేది ఏంటనేది మన ముందున్న ప్రశ్న కదా. ఇప్పుడు ఆమె చేసిన ఆరోపణలు అవి చట్టం ముందు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు నన్ను కొట్టాడని చెప్పాడు. ఇప్పుడు ఈవెనన్నా హింసించారు, ఇప్పుడు ఎక్కువ ఆయన ఎక్కువ అని నేను అన్ను. అయితే పార్లమెంట్ మెంబరు నిరూపించడం ఫైనల్ గా ఏమైంది, ఆయన చెప్పిన మాట కన్నా ఏంటి టెక్నికల్ ఆధారమే ప్రధానమైంది కేసుల్లో. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో నేను ఆ చర్చ ఎందుకు తీసుకొచ్చానంటే, ఆయనకి డిఐజీ చెప్పినాడు కాంతి రారానా, ఆయనకి ఆంజనేయులు గారు చెప్పారు, ఆయనకి సజ్జల రామకృష్ణ చెప్పాడు, ఆయనకి జగన్ చెప్పినాడు. ఇది కథ నిలబడుతుందా కేసులో అంటున్నాను నేను. సీక్వెన్స్ అయితే ఇది నడుస్తుంది, మరి ఆ సీక్వెన్స్ నిలబడుతుందా లేదా, ఏ ఆధారం ఉంటుందా? ఇప్పుడు ఏ క్రాంతి రాణా గారు కావచ్చు, ఆంజనేయులు గారు వచ్చి లెటర్ గా ఇస్తాడా కుట్రవన్న పోయి అనేసి? ఆయన ఇచ్చిన ఆయన కొట్టొచ్చా? డిఐజీ చెప్పినా కూడా కానిస్టేబుల్ నన్ను కొట్టకూడదు కదా. ఏ అధికారం ఉంది డిఐజీకి, డైరెక్టర్ జనరల్ పోలీస్ కి? కాబట్టి ఇది చట్టం ముందు నిలబడుతుందా అనేది నాకు క్వశ్చన్. ఒకటి మోటివ్ చూస్తా అంటే, వాళ్ళు తప్పు చేస్తుంటే శిక్షించండి, మోటివ్ చూస్తా అంటే ఎక్కడ జగన్ అని చెప్పడం ద్వారా ఇస్తున్న ప్రయారిటీ చూసినప్పుడు కేసులో శిక్షిద్దాం అనే దానికన్నా తాడేపల్లి వైపు ఏళ్ళు చూపించి ఆనందిద్దాం అనేది ఎక్కువ కనపడుతుంది నాకు. అంటే మీరు శిక్షించడానికి మెటీరియల్ ఎందుకు కనపట్లా? అంటే వీళ్ళు ముగ్గురు అలా యాక్ట్ చేయడానికి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం అనేది నేచురల్ కదా. నేచురల్ విమర్శ. వ్యక్తిగతంగా నత్వాని పైన కోపం ఉండదు కదా, గున్ని గారికి వ్యక్తిగతంగా ఆమె పైన కోపం ఉండదు కదా, లేకపోతే రానా గారికి ఆయన పైన వ్యక్తిగతంగా కోపం ఉండదు. వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేశారంటే గవర్నమెంట్ నుంచి ఏదో డైరెక్షన్ ఉండబట్టి యాక్ట్ చేశారనేది జెన్యూన్ గా చూడాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు జరిగిందా అనేది ఒక ప్రశ్న. ఆమె పైన అట్లాంటి అటాక్ జరిగి హింసించారా అన్నది ఒక మౌలికమైన ప్రశ్న. దానికి వీళ్ళు ప్రోత్సహించారని ఉండదు. ఒకవేళ లోకల్ స్థాయిలో జరుగుంటే వీళ్ళందరూ పాత్ర ఉందా లేదా? ఇది రెండు అంశాలు. ఒకటి నిజంగా తప్పు జరుగుంటే శిక్షించాలనే దాంట్లో మనకేం అభ్యంతరం లేదు, కానీ మీడియాలో జరుగుతున్న చర్చలు జరుగుతున్నప్పుడు శిక్షిద్దాం, ఆధారాలు చూపిద్దాం అనే చర్చ కన్నా వీళ్ళు అలాంటి వాళ్ళే అని చెప్పడం కోసం ఇస్తున్న ప్రయారిటీ 90% కనిపిస్తాం. మీడియా ట్రయల్స్ ఓకే, మీడియా ట్రయల్స్ పైన అబ్జెక్షన్స్ ఉన్నాయి. మీడియా ట్రయల్స్ ఇంకా 3 నెలల నుంచి నడుస్తూనే ఉన్నాయి. బట్ ప్రభుత్వం డెఫినెట్గా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. వీళ్ళు కనుక తప్పు చేశారు, వీళ్ళు ఏం చేసినా నిజంగానే ఆమె ఆరోపణలు చేసినట్లుగా కనుక ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు బిహేవ్ చేసి ఉంటే డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. నిజంగా వాళ్ళు ముగ్గురు పాత్ర ఉంటే మాత్రం అది ప్రభుత్వానికి కూడా ఆపాదించాలి. ఎందుకంటే ఈ స్థాయి వాళ్ళకి అంత పని మామూలుగా ఒక సిఐ స్థాయిలోనే ఎస్ఐ స్థాయిలో జరిపిన వ్యవహారం ఇది. అలాంటి దానికి వీళ్ళందరూ పాత్ర ఉందని కానీ నిరూపత అయితే, టెక్నికల్ గానీ ప్రూవ్ అయితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఆరోపణకు విలువ వస్తుంది. వీళ్ళ ముగ్గురికి ఏం వచ్చింది, ఆ సిఐతో చేయాల్సిన పనులు వీళ్ళందరూ చేశారంటే ఏదో పొలిటికల్ మోటివ్ సీఎం స్థాయిలో ఆ రోజున్న స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింటారనే దాన్ని మనం కూడా అంగీకరించాలి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమెను అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సందర్భంగా ముంబై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె ఉంటున్న ఏరియాలో పోలీసులకు సమాచారం ఇచ్చి ముంబై పోలీసుల సమక్షంలో ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెను అరెస్ట్ చేసి ఆ పంచనామాలో అరెస్టుకు సంబంధించిన ప్రొసీజర్ అంతా ముంబైలో న్యాయస్థానం ముందు న్యాయమూర్తి దగ్గర తీసుకెళ్ళి ఆయన అప్రూవల్ తీసుకొని ఆమెను అక్కడ నుంచి పోలీసుల సహకారంతో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ న్యాయమూర్తి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ ఓకే అన్న తర్వాత రిమాండ్ ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా ఎందుకు చర్చకు రాకుండా పోతున్నాయి? సో అప్పుడు ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మాత్రమే కాకుండా ముంబైకి సంబంధించిన న్యాయమూర్తి, ముంబైకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ, సిఐ, ఎస్ఐ, సో ఇక్కడ విజయవాడకు సంబంధించిన మ్యాజిస్ట్రేటు, వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్గా చూడాల్సిన అవసరం ఎందుకు లేదు? ఎంత పెద్ద స్థాయి కేసు అయినా ఆ స్థానిక పోలీసులతో రిపోర్ట్ చేయకుండా ఎవరు రావడానికి లేదు. నేను తిరుపతిలో జయలలిత గారు సీఎం గా తమిళనాడులో ఉన్నప్పుడు ఒక ఆయన పీఠాధిపతి, మీకు ఐడియా ఉంటుంది, అరెస్ట్ చేశారు తిరుపతిలో. అరెస్ట్ ఎట్లా చేశారు? ఆ లోకల్ అలిపిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ ఆఫీసరు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసినారు. అంటే జుడిషియరీలో ఎస్ఐ అనుమతి లేక, ఆ స్టేషన్ ఆఫీసర్ అనుమతి లేకుండా పక్క రాష్ట్ర డీజీపీ కూడా ఏం చేయలేడు. అవును. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్మ్ రేపు వస్తాయి క్యాట్ ముందు. మీరు చెప్పిన ప్రస్తావన మహారాష్ట్ర పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంటే ఆడ పోలీసులు అనుమతి లేకుండా చేయడం సాధ్యం కాదు. రెండోది, సరైన ఆధారాలతో వస్తే పోలీసులు ఖచ్చితంగా సహకరించాలి.
ఇది కూడా ఒకటి మనకు మేము నిరాకరించడానికి లేదు. ఖచ్చితంగా తగిన ఆధారాలు చూస్తే మనం మొత్తం 100 మంది పోలీసులు పెట్టి తొరుకుపోవాల్సిందే. అప్పుడు తమిళనాడు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాడు, ఒక పేపర్ పెట్టుకుని మా తీసుకురండి అనేసి మా దగ్గర, కానీ మొత్తం పోలీసు అంతా పోయారు ఎస్పీతో సహా. అంటే పాయింట్ అది రూల్స్ అలా ఉంటాయి, ఇవన్నీ వస్తాయి కదా. అక్కడ జడ్జి అన్ని ఇవన్నీ చేశారు, చర్చకి రాలేదంటే ఒకటి వీళ్ళన్నా చెప్పాలి, ఎవరు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పాలి, ఇంకోటి చెప్తారు వీళ్ళు ఈ మీడియా అంతంత మాత్రం. కానీ ఆ మీడియా వాళ్ళకి అది ఇష్టం లేదు. మీరు చెప్పిన ప్రస్తావన అంతా అవన్నీ చేస్తే అన్ని పక్కాగా చేసినప్పుడు కొట్టేది ఎక్కడ అనే చర్చ వచ్చేస్తుంది కదా. కాబట్టి అందువల్ల నేను ఈ కేసు నిలబడుతుందా ఎంత నిలబడుతుంది అనేది పొలిటికల్ అంటే నాకు అర్థం కాని పాయింట్, నేను ఫాలో అయినంత వరకు నాకు అర్థం కాని పాయింట్, జగన్మోహన్ రెడ్డి మాటని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ వింటారు, లేకపోతే అక్కడ డిఐజీ వింటాడు, అక్కడ ఎస్పీ వింటాడు, అక్కడ కమిషనర్ వింటాడు, అక్కడ సిఏ వింటాడు, ఎక్కడ ఎస్ఐ వింటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పారని మ్యాజిస్ట్రేట్ రిమాండ్ కూడా ఇస్తారనేది పాయింట్. మ్యాజిస్ట్రేట్ ఎటువంటి ఇస్తాడు? కేసుకు సంబంధించిన మెరిట్స్ డిమెరిట్స్ కదా చూడాల్సింది ఆయన. ఇప్పుడు ఏపీ మెజిస్ట్రేట్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది, మహారాష్ట్ర మెజిస్ట్రేట్ ఎందుకు ఇన్నాడు? అదొక మౌలికమైన ప్రశ్న కదా. కాబట్టి మహారాష్ట్ర మెజిస్ట్రేట్ ముందు పెట్టారు, మహారాష్ట్ర పోలీసులు ఇంతమందిని మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవుతుంది? అది జగన్ సీఎం కాబట్టి మేనేజ్ చేసి మీరంటే ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తే ఎందుకు అనుకోకూడదు? ప్రభుత్వం మంది కదా, సేమ్ క్వశ్చన్స్ మనకు కూడా వస్తాయి కదా. అంటే ఏదైనా సరే ఇది ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్. ఏదైనా వాళ్ళు వీళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఫైనల్ గా ఇది ఒక రాజకీయ రచ్చగా మారుతుంది. ఖచ్చితంగా రేపు క్యాట్ లో వాళ్ళు పోతారు, క్యాట్ కుదరకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తారు. నా పాయింట్ ఏంటంటే మళ్ళీ సుప్రీం కోర్టుకి పోతుంది ఇది కేసు. ఎందుకంటే వీళ్ళకి సస్పెన్షన్ ఎత్తేసింది అనుకో, ప్రభుత్వం వెళ్తుంది సుప్రీం కోర్టు, సస్పెన్షన్ కొనసాగించిన వీళ్ళు పోతారు. ఎందుకంటే ఇద్దరు పట్టుదలగా ఉంటాయి. వీళ్ళు ఉద్యోగరీత్యా పట్టుదలగా ఉంటారు, తప్పదు, వాళ్ళ సర్వీస్ అది. ప్రభుత్వం చాలా పొలిటికల్ పట్టుదలతో ఉంది, వదిలే పరిస్థితి. కాబట్టి ఇది 5 ఏళ్ల పాటు ఈ ముగ్గురు ఐపీఎస్ వాళ్ళది ఒక ప్రవాహంలా కొనసాగుతుందేమో అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. మిగతా 13 మంది ఐపీఎస్ మీద కూడా ఇది ప్రభావం పడుతుంది, వాళ్ళకి పోస్టింగ్ ఇట్లేదు కాబట్టి. ఇది ఐఏఎస్ ఐపీఎస్ లో పెద్ద అలజడి క్రియేట్ అయ్యి అన్నెసరీ కాంట్రడిక్షన్, ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక నర్మగర్భంగా ఒకటి యాక్సెప్ట్ చేద్దాం, జగన్ గారు చెప్పినారు కాబట్టి వీళ్ళు చేశారని చెప్పి. ఇప్పుడు మీరు చెప్తే ఎవరైనా చేస్తారు? ఇప్పుడు వల్ల ఆయన చెప్పినట్టు చేసిన ముగ్గురు సస్పెండ్ అయిపోయినారు, వీళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు రేపు ఆయన వస్తే ఇదే పరిస్థితి కదా, ఆయనకి ఇంకా గట్టిగా చేస్తాడనే అభిప్రాయంకి వస్తే వాళ్ళు చేయక, శత్రువులు చేయక, నీతో బాగుండే వాళ్ళు చేయక గవర్నమెంట్ స్తంభించిపోదా? అనుకూలంగా 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పొలిటికల్ కెరీర్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఐఏఎస్ని ఐపీఎస్ని నేను జైలుకు పంపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఆయన కారణంగా, జగన్మోహన్ రెడ్డి కారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోయారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో మళ్ళీ ఐపీఎస్లు జైలుకు పోయే పరిస్థితి, సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో నేచర్ చూడండి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి అనేది ఒక పాయింట్ పోవచ్చు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సస్పెండ్ మన ఎవరికల్లా అయినాడు? ఏబి వెంకటేశ్వరరావు సస్పెండ్ అయినాడు, మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు జైలుకు పోయినారంటే వాళ్ళందరికీ నాకు తెలిసి ఇది చేశారుగా, శ్రీలక్ష్మి గారికి వాళ్ళందరికి కూడా రిలీఫ్ వచ్చేసిందిగా. ఇప్పుడు జైలుకు పోవడం అనేది అక్రమ కేసు అనేది వాళ్ళు వాదిస్తూ ఉండేది. డిశ్చార్జ్ పిటిషన్లు యాక్సెప్ట్ చేశారు కదా, ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి రిలీఫ్ వచ్చేసింది అదే జగన్ కేసులో. మళ్ళీ అట్లా ఆ 4 జైలు పోయినాడు టెక్నికల్ కుదరదు, రేపు నిరూపిత కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు జైలు పోయినారంటే దానికి ఏం సమాధానం చెప్తాం? చంద్రబాబు నాయుడు గారు పోలేదా, జగన్ గారు ఇన్ని రోజులు అంటా ఉన్నారు, దీనికి ఏమి అర్థం పడదు. శిక్ష పడేంత వరకు ముద్దాయిలే కదా జైలు. మన చంద్రబాబు నాయుడు గారికి ఆ జడ్జి చెప్పారు కదా, మీరేం నేరస్తులు కాదండి, బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ధైర్యంగా ఉండండి నేను చిన్నమైనా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరికీ అదే రూల్స్ వర్తిస్తుంది. రైట్. బొలిశెట్టి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన ఏంటి స్టీల్ ప్లాంట్ గురించి కొంత కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు అంటే కదా, ఆయన అన్ని రకాల పరిధులు దాటాడు. ఆయన పాయింట్ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని స్పందించాలి. ఆయన ఏమంటా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కాన్ఫరెన్స్ లో తీసుకోలేదు, కలవలేదు అనే పాయింట్ ఎక్కువ చెప్తున్నాడు. నాకు గుర్తుంది పవన్ కళ్యాణ్ గారిని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కలిసే ప్రయత్నం చేయడం, ఆయన అక్కడ పోయి ఆయన ప్రోగ్రామ్ కూడా చేశారు కదా. జరిగింది ప్రోగ్రామ్ అంటే మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఒకలా ఆయన చెప్పింది నిజం అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన స్టీల్ ప్లాంట్ కార్మికుల సమాజమా? ఇప్పుడు ఆంధ్రలో ఉక్కు, విశాఖ ఉక్కు ఎందుకంటాం? మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది, అది ఉద్యోగస్తుల కోసం మాత్రమే కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రజలు అడిగారని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినారు? ఆయన ఊరిని అడిగారు పోయి ఒక పార్టీ పెట్టండి మాకు, ఆయనకి నచ్చింది రాజకీయంగా సమాజానికి ఏదో చేయాలనుకున్నాడు, ముందుకు వచ్చినాడు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కరెక్టా కాదా మీరు మాట్లాడాలి తప్ప. అంటే నేను అనుకుంటుంది బొలిశెట్టి గారి మాటలు ఏమవుతుందంటే ఎట్లా ప్రైవేటీకరణ అవుతా ఉంది కాబట్టి అక్కడే చీలికి తీసుకొచ్చి అంటే వాళ్ళని పట్టించుకోలేదు. రాజకీయాలు ఉంటాయి కదా, కార్మికుల్లో ఉంటాయి, సమాజంలో ఉంటుంది కదా, వీళ్ళేదో పట్టించుకోలేదు, వైసీపీని పట్టించుకున్నారు, వాళ్ళని పట్టించుకున్నారు, ఇట్లాంటి చర్చలు తెచ్చేసి డైల్యూట్ చేసే వ్యూహం ఏమైనా ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలంటే ఒక పవర్ఫుల్ లీడర్ని పట్టించుకోలేదు, పట్టించుకోకపోతే వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలని ఒక సమాజం అనుకుంటుంది అనుకోండి.
ఇట్లాంటి చర్చలు తేవడం ద్వారా దాన్ని వీక్ చేయాలని ఏమైనా ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు కార్మికులు మేము పట్టించుకోలేదు, లిమిట్ కార్మికుల సమస్య కాదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. కాబట్టి విశాఖ ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బాగుంటాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా బాగుంటాడు. కానీ ఇప్పుడు బీజేపీ ముద్దాయే కదా, ఎక్కువ మాట్లాడితే ఇంకేం మాట్లాడాలి, పోయి తీసుకురాని అంటారు. మీరు ఆ రోజు జగన్ గారు సరిగ్గా పనిచేయాలి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు డబ్బులు ఇచ్చి సక్కారు కదా, ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళే. ఆయన మాట్లాడారు కూడా, నాకు కనీసం ఒక్క ఎంపీనో ఒక ఎమ్మెల్యేని ఇచ్చుంటే నేను ఈ రోజు మాట్లాడేవాడిని అన్నారు. ఒక్కళ్ళని కూడా ఓడించకుండా అందరినీ గెలిపించారు. ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రశ్న ఆ రోజు, ఈ రోజు ఏమంటారు, ఒక్కరిని అందరినీ గెలిపించేసినారు. పైపించి విశాఖ సిటీలో ఆ బహుశా ఆ ప్లాంట్ ఉన్న దగ్గర కూడా జనసేనను బీజేపీనో అభ్యర్థితో గెలిచాడు. అది మీకు కావాల్సిన గెలిచాడు. విశాఖ సిటీ అంతా మిమ్మల్ని గెలిపించుకున్నారు, ఉత్తరాంధ్ర ఊడ్చిపెట్టేసినారు మీకు. మరి ఇప్పుడు ఏమంటారు? కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ స్టాండ్ తీసుకోవాలి తప్ప బొలశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరం. రెండోది, మేము అతీతులు అంటే ఏదో పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పినట్టు ఉపన్యాసం చెప్తున్నాడు తప్ప ఆయన. అక్కడ కార్మికులు మిమ్మల్ని కలవచ్చు కలవకపోవచ్చు, కార్మికుడు కాదు కదా అడతాం అనేది. ఒకవేళ కన్సెంట్ చెప్పండి, యాక్చువల్ సమస్య అది ప్రజల సమస్య కాదు, పట్టించుకోవద్దని చెప్పండి. వాళ్ళ పరుసు పదజాలాలతో వాళ్ళు కొట్టాలని. నిజానికి నిన్న బోల్శెట్టి గారు మాట్లాడిన మాటలను యాజ్ ఇట్ గా పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల కంటే ముందు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు మీరు వైసీపీకి ఓటేశారు, ఇప్పుడు నన్ను కొట్లాడమంటున్నారు. మీరు వైసీపీకి ఓటేసి నన్ను కొట్లాడమంటే నేను ఎలా కొట్లాడతా అన్నారు. ఇప్పుడు ఈయన వీళ్ళకి ఓటేశారు, ఇప్పుడేమో తాలి ఒకరితో కొట్టించుకొని సంసారం ఇంకొకరితో చేస్తే ఎలా అనేది బోల్శెట్టి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే తాలి వైసీపీ ఏమనట్లేదుగా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. మిమ్మల్ని ఓడించారు, మీకు బాగా కావాల్సింది వాళ్ళు ఏమో అనట్లేదు. ఒక రాజకీయ పార్టీ లక్షణం కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా మీరెంత కొట్లాడినారు, మేమెంత ఒక రాజకీయ పార్టీ లక్షణం. మీరు బాగా కొట్లాడినారా, మమ్మల్ని బాగా కొట్లాడినారా, ఇది మాట్లాడాలి. ఒక నర్మగర్భంగా ఒక వ్యాఖ్య చేయొచ్చు, ఇట్లాంటి పార్టీని ఎందుకు గెలిపించుకున్నారా అని అనొచ్చు. కానీ బట్ బాయ్ తీసుకోవాలి. ఈ రోజు మొత్తం ఏకపక్షంగా విశాఖపట్నం రాజధాని ఇస్తానన్నారు, ఇన్ని ఇస్తానన్న మమ్మల్ని ఓడించేశారు. కానీ నిన్న వైసీపీ నుంచి ఒక ప్రకటన రాలేదు కదా, బొత్స సత్యనారాయణ కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు. అంటే అది చాలా అభ్యంతరకరం. బొత్స సత్యనారాయణ ఆయనకైనా ఉపసంహరించుకోవాలి, అయితే జనసేన అధినేత దాన్ని సరిదిగిపోతే ఏమవుతుంది? మీరు ఏదో టంగ్ ఆఫ్ స్లిప్ అన్న మాట కాదు సార్, ఆయన కాన్షియస్ గా ట్విట్టర్ లో చేసిన పోస్టు ఈ ప్రైవేటీకరణ జరగాలని కోరుకుంటున్న వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నది కార్మికులు అంటున్నారు. ఆయన ఈ మొదటి వరుసలో కార్మికులు ఉండాలి, లేదు జయప్రకాష్ నారాయణ కోరుకుంటున్నాడు ప్రైవేటీకరణ కావాలని. కోరుకోండి, అది చెప్పండి డైరెక్ట్ గా అంటున్నాను. కార్మికులు ఎందుకు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన అవసరం లేదు, ఇది మా పార్టీ స్టాండ్ అని చెప్పండి. ఇంక మిగతా చర్చలు ఎందుకు? కోరుకునేది కార్మికులు కోరుకుంటారు, దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తారా? విశాఖ స్టీల్ అన్నది ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా మనం భావిస్తున్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశాన్ని మీరు కార్మికులు విశేషంగా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు కార్మికులందరూ కలిసి ఎవరిని గెలిపించారు? లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ గెలిపించుకున్నారు. ఉండేది వామపక్ష కార్మిక సంఘాలు బలంగా ఉండేది, మీతో బాగున్న వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా. కాబట్టి బొలిశెట్టి సత్యనారాయణ గారు కాన్షియస్ గా అన్నాడు, నేను అనుకుంటుంది కాన్షియస్ గా అన్నాడు. ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు కాబట్టి డైల్యూట్ చేసే దానికి కారణాలు అంటే ప్రైవేటీకరణ అయితే మనం ఎందుకు రాకుండా డైల్యూట్ చేసే కారణాల కోసం ఇవన్నీ ఏమైనా చేస్తున్నారని అనుమానం అయితే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎమోషన్, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, విశాఖ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉంది. బట్ రాజకీయ పార్టీలు వాళ్ళ కన్వీనియంట్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పోతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. రైట్ సార్, ఇంకో ఇష్యూ ఈ తిరుపతిలో ఏంటి, నిన్న రామనారాయణ రెడ్డి గారిని నిలదీశారంట భక్తులు. అక్కడ సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదు, క్యూ లైన్లో బాగా గంటలు ఉండాల్సి వస్తుందని. నిజానికి ఇప్పుడు హాలిడేస్ చెప్పేది, రష్ కూడా లేదు కదా, ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? పరటాసి వారాలని తమిళనాడుకి సంబంధించి చాలా ప్రెస్టేజెస్. తిరుపతికి వచ్చే వాళ్ళు 50% వాళ్ళే ఉంటారు, తమిళనాడు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు తమిళనాడుకి స్టార్ట్ అవుతుంది. రెండోది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయింది, రష్ ఎక్కువ ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిన్న ఒక మంత్రి వీడియో ఒకటి డాన్స్ వేసే వీడియో ఒకటి వస్తా ఉంది. పద్మావతి గెస్ట్ హౌస్ లో వాళ్ళ అనుచరులంతా డాన్స్ వేసుకుంటా ఉన్నారు, అది వీడియో చేసి బయటకు వచ్చారు. పాయింట్ ఏంటంటే ఇది తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని ఏదో పవిత్రత అపవిత్రత దాటేసి మొత్తం రాజకీయం చేయడం అనేది గతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అదే పని ఇంక నీ ప్రత్యర్థులు కూడా చేస్తారు. దీని నుంచి రాజకీయ పార్టీలు ఏమి నేర్చుకోవాలి? జరిగే చిన్న చిన్న ఘటనలన్నింటినీ కూడా దీన్ని డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి ఆపాదించే రాజకీయాలు గతంలో చేసినారు. ఇది అప్పుడు జరుగుతుంది. మంత్రి గారిని ఆయన ఏపీగా అతను కాదు, అతను ఇప్పుడు మంత్రి కూడా ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు నేర్చుకోవాలి. రామనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ లో అమరావతిలో కూర్చొని జగన్మోహన్ తిట్టాలని ఈ 5 ఏళ్ల పాటు అన్నం పెట్టలేదు, దేంట్లో ఈ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి అన్నం పెట్టలేదు, ఇది మంత్రి గారు అన్నారు స్టేట్మెంట్ బై అసెంబ్లీ వేదిక, శాసన మండలి వేదిక.
ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి అన్నం పెట్టదని దానికి నిన్నే అడిగారు వచ్చి. ఇప్పుడు 1,00,000 మంది క్యూలో ఉన్నప్పుడు ఒకరికో ఇద్దరికో జరగకపోయి ఉండొచ్చు. నేను ఇప్పుడు అట్లాంటి సమస్య అనుకుంటున్నాను ఇప్పుడు కూడా. కానీ మనం అటు చూడాలి కదా, మనం నోటికొచ్చేట్టు మాట్లాడినాం కదా. ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు అన్నం పెట్టలేదు నిర్ధారణకు వద్దామా? బాగు తిరుమలలో అన్ని బాగానే ఉన్నాయి. ఆ ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని మంత్రిని అడిగాడు కాబట్టి ఇంక అన్నం లేదు తిరుపతిలో అని నిర్ధారణకు రావచ్చా? మీరు నిర్ధారణకు వచ్చారు. సదరు మంత్రి ఈ 5 ఏళ్ళు అన్నం పెట్టలేదు, 5 ఏళ్ళలో 3 ఏళ్ళు ఆయన వైసీపీతోనే ఉన్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వైసీపీతోనే ఉన్నాడు. అది కూడా ఉన్నాడు. అది కూడా మర్చిపోయి అన్నమే పెట్టలేదు జగన్ అనేసాడు. అంటే ఏదో ఒకటి రిపోర్ట్ల ఆధారంగా. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు కాబట్టి డైరెక్ట్ గా సాక్షి అడగడం అవసరం లేదు ఇంకా. కాబట్టి అన్నం పెట్టలేదు తిరుమలలో అని ఆయన అనొచ్చా? అంటే ఆయన కూడా దీని నుంచి నేర్చుకొని తిరుమల జరిగే సెన్సిటివ్ విషయాలన్నీ పెద్ద చేయకుండా ఉంటే మంచిది. ప్రతిదాన్ని పొలిటికల్ లైన్లో చూడడం అనేది పర్టికులర్. అంటే చాలామంది వైసీపీ నాయకులపైన కూడా చాలా అభ్యంతరాలు ఏంటంటే, వైసీపీ నాయకులు చాలామంది తిరుమల కొండపైన రాజకీయాలు మాట్లాడుతుంటారు. వెరీ అన్ఫార్చునేట్. తిరుపతికి సంబంధించి చాలామంది ఒక సాంప్రదాయం ఉండేదిగా అంతకుముందు. ఏమైనా ఉంటే కిందకు వచ్చి కింద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు. నేను అక్కడ తిరుపతిలో పనిచేశాను, నాకు ఆ ట్రెడిషన్ తెలుసు, చూశాను. చాలా సందర్భాల్లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే కిందకు వచ్చిన తర్వాత మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పాడు చేసిందని అనుకోవచ్చా? అటు తిరుమలలో నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఉన్నప్పుడు ర్యాలీలు చేశాం తిరుమలలో. మీరు మాట్లాడద్దు అంటున్నారు. నేను స్టూడెంట్స్ యూనియన్ కొండపై తిరుమలలో. అది వామపక్ష ర్యాలీలు, మామూలు ర్యాలీలు కూడా కాదు. జెండాలు పెట్టుకొని సుత్తి పెట్టుకొని తిరిగాం. పాయింట్ ఏంటంటే తిరుమలలో మనం సంప్రదాయాలకు ఫిక్స్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ సంప్రదాయాలు మనం పాటించాలి. నేను చెప్పా కదా, నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ర్యాలీలు చేసినారు. ఇప్పుడు చేద్దామా? చేయలేము. కానీ ఆ తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు కేశవరావు గారు పిసిసి అధ్యక్షుడిగా కొండపైకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటే జగన్ అంటే ఎవరు అని అడిగారు ఆయన. సో ఆ ఇష్యూకి సంబంధించి మీడియా అంతా కొండపైకి పరిగెట్టి ఆయన మైకులు పెడితే లేదు నేను కొండపైన రాజకీయాలు మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత మాట్లాడతాను, మళ్ళీ కిందకు వచ్చి ఆయన తప్పించుకోవడం కోసం మాట్లాడినాడులే. కానీ పాయింట్ ఏంటంటే ఒక వరుస క్రమం. నేను పాయింట్ ఏంటంటే మీ పాయింట్ కరెక్ట్. మనకు ఒక నిబంధనలు పెట్టుకున్న తర్వాత మనం పాటించాలి. ఒకప్పుడు ర్యాలీ చేసి ఆ తర్వాత వద్దు, ఆ తర్వాత 4,000 కాల మండపం, ఇవన్నీ 1 by 1 వచ్చి ఈ రోజు ఆడ ఏమి వద్దు అనుకున్న తర్వాత దాన్ని మనం పాటించాలి. ప్రభుత్వమే ఒక పద్ధతి పాటించినప్పుడు దాన్ని అందరూ పాటించాలి. అట్ట వైసీపీ ఉల్లంఘించింది, ఇప్పుడు తెలుగుదేశం అదే చేస్తున్నారు. గతంలో వైసీపీ వాళ్ళు కూడా ఉల్లంఘించి ఆడ మాట్లాడినారు రాజకీయాలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో అందరికి నీతులు చెప్పి వాళ్ళు కొడతాం వీళ్ళు కొడతాం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్. దాని నుంచి బయటకు రావాలి. తర్వాత సార్ ఈ స్కూల్స్లో సిబిఎస్ఈ రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఆల్మోస్ట్ నిర్ణయం తీసేసుకుంది. దాన్ని ఎలా చూడాలి? టోఫెల్కి సంబంధించి ఇప్పటికే డెసిషన్ తీసుకుంది. ఇంగ్లీష్ మీడియానికి కూడా మంగళం పాడబోతున్నారు లాంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సిబిఎస్ఈని ఎత్తేయడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్కి సంబంధించిన అంశాలు కానీ ఒక ఆధునిక పోకడలతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యతను మన విద్యార్థులకు అందించాలి అనేది ఆయన కాన్సెప్ట్. దానికి నాడు నేడు మురళీ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టి దాన్ని రూపురేఖలు మార్చే ప్రయత్నం ఆయన చేసినాడు. ఎంత చేశాడు? ఆయన చెప్పినంత చేశాడా లేదా ఇప్పుడున్న అధికార పార్టీ అంగీకరించకపోవచ్చు. కానీ ఆ కాన్సెప్ట్ అయితే కరెక్ట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్తున్నంత చేశాడని అధికార పార్టీ అంగీకరించద్దండి. కానీ ఈ 3 కాన్సెప్ట్ కరెక్ట్ కదా. సిబిఎస్ ఇప్పుడు రాబోయే కాలంలో నీటు ఇవన్నీ సింగిల్ బొడుగు కింద తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. ఈ ఎంసెట్లు ఆ సెట్లు ఈ సెట్లు ఎక్కువైపోయి దీనికే ఫ్యూజులని అయిపోతా ఉంది. ఇది గందరగోళం ఉంది. నేషనల్ వైడ్ గా ఒక కొలికి తీసుకోవాలంటే సిబిఎస్ఈ అల్టిమేట్. కాబట్టి సిబిఎస్ కి డిమాండ్ పెరుగుతా ఉంది. భవిష్యత్ అంతా సిబిఎస్ఈ లెవెల్లో వెళ్ళిపోతున్న ఈ దశలో ఆ ప్రభుత్వం ఒక ఆలోచించి ఒక అడుగేసింది. ఇంకా 4 అడుగులు వేయాల్సిన సమయంలో ఆ అడుగును కూడా కూల్చేయడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా సిబిఎస్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఈ సమాజం కోరుకుంటా ఉంది. మనం ప్రైవేట్ కాలేజీలన్నీ ఇంగ్లీష్ మీడియమే. ప్రైవేట్ కాలేజీలన్నీ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ లేకపోతే అసలు వరల్డ్ తో కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు కదా. అట్లా తెలుగు వదిలేయమని కాదు, కానీ కనెక్ట్ అవ్వలేం కదా. ఇప్పుడు నేను కనెక్ట్ అది తెలుగు భాష అయినప్పుడు ప్రైవేట్ వాళ్ళకి వద్దా తెలుగు భాష అనే పాయింట్. గవర్నమెంట్ లో స్కూల్లో తెలుగు భాష రక్షించడం సాధ్యమే పనైనా. అవి అబౌవ్ 50% ప్రైవేట్ కాలేజీలు వచ్చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం వేసిన అడుగులు కొనసాగించడం మంచిది తప్ప ఒక అడుగులు బాగాలేదంటే ఇంకా మంచి అడుగులు వేయండి. లేకపోతే జగన్ గారు చెప్పినంత మీరు చేయలేదయ్యా నేను చేస్తానని చేయండి అంతే తప్ప ఆ కాన్సెప్ట్ మాత్రం దెబ్బతీయడం అనేది అంత మంచిది కాదు. రైట్ సార్, చూద్దాం ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుందో దానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ విషయాలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.